రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణలో పీజే కురియన్ కమిటీ పర్యటించబోతోంది. పార్లమెంట్ ఎన్నికల సరళిపై 3 మెన్ కమిటీని నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ కమిటీ ఇవాళ తెలంగాణలో పర్యటించబోతోంది. 3 రోజుల పాటు పర్యటించనున్న ఈ కమిటీలో పీజే కురియన్, రకీబ్ అల్ హుసేన్, పర్గత్ సింగ్లు ఉన్నారు. కాంగ్రెస్ ఓడిన పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటించి కాంగ్రెస్ హైకమాండ్ కు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ లో అందిస్తారు. రైట్ సువర్ణ, ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను వెతుక్కుంటూ మొత్తంగా ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసారో ఆ అన్ని స్థానాలు ఏ రాష్ట్రాల్లో సాధించలేకపోయారో ఆ రాష్ట్రాలను వెలికి తీస్తూ వాటికి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది హైకమాండ్. అందులో ముఖ్యంగా దాదాపుగా 8 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణతో పాటు హిమాచల్ ప్రదేశ్ కూడా దాదాపుగా 8 రాష్ట్రాలలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక నిజ నిర్ధారణ కమిటీ హైకమాండ్ వేసింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణకు 3 మెన్ కమిటీ ఏదైతే పీజే కురియన్తో కూడినటువంటి 3 మెన్ సభ్య కమిటీ ఈరోజు తెలంగాణకు రానున్నారు. ముఖ్యంగా ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా అనుకున్న సీట్లు ఎందుకు సాధించలేకపోయింది, దాని గల కారణాలు ఏంటో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఆ కమిటీని నియమించింది. ఈరోజు ఆ 3 సభ్యులతో కూడినటువంటి కమిటీ తెలంగాణకు రాబోతుంది. ముఖ్యంగా ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో టార్గెట్ 14 పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. దాదాపుగా మినిమం 12 అయినా సాధిస్తుందని చెప్పినప్పటికీ కూడా 8 స్థానాలకే పరిమితం కావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి విశ్లేషించనుంది. ముఖ్యంగా ఏదైతే 4 స్థానాలు మిగిలిన 4 స్థానాలు ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, అంటే సీఎం సొంత నియోజకవర్గం అనేటువంటి మహబూబ్ నగర్తో పాటు ముఖ్యంగా చేవెళ్ళే, మల్కాజ్గిరి, నిజామాబాద్ ఈ 4 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇటు తెలంగాణ కాంగ్రెస్తో పాటు అటు హైకమాండ్ కూడా భావించిన నేపథ్యంలో ముఖ్యంగా వాటిల్లో ఓటమి కాలు కావడం గల కారణాలు ఏంటి అని చెప్పేసి ముఖ్యంగా విశ్లేషించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు వచ్చినటువంటి వెంటనే ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలలో పర్యటించినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో కూడా ముఖ్యంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి నేతలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయనుంది. అక్కడ గల అంటే ఎందుకు ఓడిపోయింది, అందుకు గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక రిపోర్టు తయారు చేసి అదొక హైకమాండ్కి ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. మొట్టమొదట ఉన్నటువంటి 3 రోజులలో మొట్టమొదటి 4 నియోజకవర్గాలలో పర్యటించనుంది. మిగతా ఉన్నటువంటి ఏవైతే ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిల్లో రోజుకు 2 చొప్పున నియోజకవర్గాల్లో పర్యటిస్తుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి నేతలను ముఖ్య నేతలను గాంధీ భవన్కి పిలిపించుకొని ఆ క్యాడర్ని పిలిపించుకొని అక్కడ చర్చలు జరుపుతుంది అనేది కొంతమేరకు క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం మొట్టమొదట ఒక రిపోర్ట్ తయారు చేసే ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ ఏదైతే ఎన్నికలకు సంబంధించి ముందే దాదాపుగా ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందే 2 రోజుల ముందే కార్పొరేషన్ పదవులను కూడా కొంతమందికి నియమించింది. ఎందుకంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా టార్గెట్ 14 పెట్టుకొని అనుకున్న స్థానాలు సాధించాలి. అందుకు అనుగుణంగానే కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి వాళ్ళకు చైర్మన్ పదవులను కూడా ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా సొంత నియోజకవర్గమైనటువంటి ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, పార్లమెంట్ సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కాజ్గిరి కావచ్చు, ఈ రెండిట్లలో అసలు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, అక్కడ నియమించినటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చినటువంటి నేతలు కావచ్చు, అక్కడ ముఖ్య క్యాడర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు కావచ్చు, అసలు ఎందుకు ఓడిపోయింది అని చెప్పేసి తీవ్రస్థాయిలో అక్కడ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇచ్చినటువంటి పదవులు ఎవరికైతే అనౌన్స్ చేశారో వాళ్ళని కూడా కొంత మేరకు వాళ్ళకి కట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 3 మెన్ కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ద్వారా హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఎన్ని రోజులు పర్యటించబోతోంది, అలాగే రాబోయే స్థానిక ఎన్నికలకి సంబంధించి ఈ కమిటీ సమర్పించే నివేదిక ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. దాదాపు 3 రోజులు తెలంగాణలో ఈ కమిటీ పర్యటించనుంది. ఏదైతే 17 నియోజకవర్గాలకు సంబంధించి 8 స్థానాల్లో ఇప్పటికే గెలుపొందిన విషయం మనకు తెలిసిందే. మిగతా ఉన్నటువంటి 9 స్థానాలకు సంబంధించి 4 స్థానాల్లో ఖచ్చితంగా మొదట పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందుకు మనం చెప్పుకున్నట్టే ఇటు చేవెళ్ళ సిట్టింగ్ సీట్ అనేటువంటి మల్కాజ్గిరి, సీఎం సొంత నియోజకవర్గం అనేటువంటి మహబూబ్ నగర్తో పాటు నిజామాబాద్ ఈ 4 స్థానాల్లో ముందుగా పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. దాని దగ్గర నుంచి వాళ్ళ క్యాడర్ నుంచి ఒక
రిపోర్ట్ తీసుకున్న అనంతరం మిగతా ఉన్నటువంటి 5 నియోజకవర్గాలలో రోజుకు 2 చొప్పున పర్యటిస్తుందా, లేదంటే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ముఖ్య నేతలను క్యాడర్ని గాంధీ భవన్ పిలుచుకొని, లేదంటే మరి ఏ ఇతర ఎక్కడైనా సమావేశం ఏర్పాటు చేసుకొని ఒక రిపోర్టు హైకమాండ్కి ఇస్తుందా అనే విషయం మాత్రం కొద్దిగా క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా టార్గెట్ 14 పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణాలేంటి? మనం మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే హైకమాండ్ నుంచి ఏదైతే పార్లమెంటు అభ్యర్థుల లిస్టు రాకముందుకే ఒక సభలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డిని మొట్టమొదట అనౌన్స్ చేసిన విషయం మనకు తెలిసింది. అంటే ఉన్నటువంటి 17 స్థానాలకు సంబంధించి ఒక అభ్యర్థిని కూడా ఫైనల్ చేయకముందుకే ఫస్ట్ అనౌన్స్ చేసిన స్థానం మహబూబ్ నగర్ స్థానం. అక్కడ కూడా తక్కువ మెజారిటీతో డికే అరుణ అక్కడ పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా విశ్లేషించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 4 స్థానాలపైన ఫస్ట్ ఒక రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత మిగతా 5 స్థానాల్లో పర్యటించినట్టుగా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి నేతలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే పదవులు ఇచ్చిన నేపథ్యంలో ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేరో ఖచ్చితంగా గుర్తించి వాళ్ళపైన ఒక రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే పని చేయలేదని చెప్పేసి నివేదిక వెళ్తుందో వాళ్ళపైన కొంతమేరకు వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాళ్ళ టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారనే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.